హాయ్ గాయ్స్, ఇప్పుడు మనం ప్రజెంట్ అయితే శ్రీశైలం వెళ్తున్నాము. అది కూడా డోర్నాల టు శ్రీశైలం రోడ్డు, ఘాట్ రోడ్డు. చాలా అంటే చాలా బెస్ట్ జర్నీ ఇది. మంచి ఎక్స్పీరియన్స్ అయితే అవుతుంది. ఎందుకంటే మొత్తం ఒక 50 కిలోమీటర్లు డేంజరస్ ఫారెస్ట్లో అయితే మనం ఘాట్ రోడ్లు మొత్తం ఎన్నో పల్లెటూర్లు విలేజెస్ దాటుకుని అయితే మనం వెళ్తున్నాము. శ్రీశైలంలో చూడవలసిన ప్రదేశాలు అయితే చాలా ఉన్నాయి. ఒక అద్భుతమైన ప్లేస్ అది వచ్చేసరికి. సో చాలామంది వెళ్ళాలనుకుంటారు, కానీ ఎలా వెళ్ళాలి, ఏ రోడ్లో వెళ్ళాలి, అసలు అక్కడ ఏమేమి చూడాలి అనేది చాలామంది కన్ఫ్యూజ్ అవుతూ ఉంటారు. సో వాళ్ళ కోసమే ఈ వీడియో అయితే చేస్తున్నాను. ఆచి లోపల నుంచి కొంచెం ముందుకు రాగానే మనకైతే టోల్ గేట్ అయితే వస్తుంది. ఈ టోల్ గేట్ ఒక 50 కిలోమీటర్స్కి ఒకటి ఉంటుందన్నమాట. ఇక్కడ మనకి బైకులకి అయితే ఫ్రీ, 4 వీల్స్ బండికి మాత్రమే టోల్ గేటు. ఓకే, ఇక్కడ చూడండి ఘాట్ రోడ్డు స్టార్ట్ అవుతుంది గాయస్. మామూలుగా ఉండదు, మంచి ఎక్స్పీరియన్స్ అసలు. ఫ్రెండ్స్, చాలా మంది చెప్తా ఉంటారు ఈ శ్రీశైలం ఘాట్ రోడ్లో ఏంటంటే పులులు, పెద్ద పెద్ద పులులు కానివ్వండి, చిరుత పులులు, ఎలుగుబంట్లు ఎక్కువగా నివసించే ప్రదేశమే శ్రీశైలం. పులులు ఎక్కువగా ఫేమస్, ఇష్టపడే ప్లేసు శ్రీశైలమేనంట. ఈ చుట్టుపక్కల అడవులు, తిరుపతి దగ్గర నుంచి, అహోబిలం దగ్గర నుంచి ఎక్కడెక్కడ ఉన్న పులులు మొత్తం కూడా ఇక్కడికే వస్తాయి. టైగర్స్ అన్నీ కూడా. ఎందుకంటే వాటికి అనుకూలమైన ప్లేసు టైగర్ జోన్ ఏదైనా ఉందంటే శ్రీశైలం ఒకటే. ఒక్క శ్రీశైలంలోనే కొన్ని వందల టైగర్స్ అయితే ఉన్నాయి. సో అందుకోసమే ఏంటంటే ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఏంటంటే నైట్ టైంలో బైక్స్ అలౌ చేయరు. ఆ టైంలో మనం బైక్స్ వేరే చోట ఎక్కడైనా పార్క్ చేసుకొని బస్సులు కానివ్వండి, కార్లు కానీ వెళ్ళాలి. నైట్ టైం అయితే అస్సలు అలౌ చేయరు. ఎవరైనా వెళ్ళాలనుకున్న వాళ్ళు కొంచెం ముందుగానే అక్కడికి చేరుకుంటే మంచిది. మార్నింగ్ టైంలోనే. నైట్ టైం కన్ఫామ్గా రోడ్డు మీదకి అయితే వస్తాయి. రోడ్డు అటు ఇటు క్రాస్ చేస్తూ ఉంటాయి. ఒక టైగర్సే కాదు, చిరుతపుల్లు ఉంటాయి, ఇంకా ఎలుగుబంట్లు ఉంటాయి, చిన్న చిన్న జంతువులు ఏదైనా కానీ రోడ్డు క్రాస్ చేస్తున్నప్పుడు చాలా మందికి కనిపించాయి. గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్. ఒక్కొక్కసారి మనం ఎంత జాగ్రత్తగా, ఎంత నిదానంగా బండి తోలుతున్నా కానీ అవతల వాళ్ళు సరిగ్గా లేకపోతే మనం ఏం చేయలేము. కానీ అలా అని డిసప్పాయింట్ అవ్వద్దు. అడవిలో, ఫారెస్ట్లో ఎప్పుడైనా కానీ ఘాట్ రోడ్ దగ్గర చాలా అంటే చాలా నిదానంగానే వెళ్ళండి. ఓకే గాయస్, మీరు శ్రీశైలం వెళ్తున్నప్పుడు రోడ్ సైడ్ మీకు చాలా పూర్ విలేజెస్ అయితే కనిపిస్తాయి. వాళ్ళందరూ కూడా ట్రైబల్స్ అంటారు. ఇదే అడవిలో ఎన్నో వందల సంవత్సరాల నుంచి అయితే వాళ్ళు ఇక్కడ స్టే చేస్తున్నారు. ఇంకా అడవి లోపలికి వెళ్తే ఇంకా కొన్ని ఊర్లు అయితే ఉన్నాయి, కానీ అవి మన కంటికి కనిపించవు. మనల్ని అక్కడ దాకా అలౌ చేయరు. మనం ఈ అడవిలో వెళ్తున్నప్పుడు మనకి రోడ్ సైడ్ చాలా మంది చెత్త వేరుకుండా కనిపిస్తారు. కొన్ని చోట్లేమో ఇదిగోండి ఇలా ఆవులు వెళ్తూ ఉంటాయి. వీటిలో కొన్ని ఆవులే మనకి రోడ్డు మీద పులి దాడి చేయడం కానివ్వండి, ఆ టైగర్స్ అడవి లోపలికి లాక్కొని వెళ్ళడం కానివ్వండి, వీటికి కాపలాగా వెళ్ళినందుకు అతను కూడా తీసుకెళ్తాయి కొన్నిసార్లు, చెప్పలేం. సో వీళ్ళంతా కూడా చాలా రిస్క్ పని. ఎంత జాగ్రత్తగా, ఎంత సేఫ్గా ఉన్నా కానీ ఎప్పుడు ఏదైనా జరగవచ్చు, చెప్పలేం. అందుకే మన సేఫ్టీ కంటూ మన దగ్గర ఎప్పుడైనా ఒక ఆయుధం మాత్రం పెట్టుకోవాలి, మర్చిపోవద్దు. గాయస్, చాలామంది అడిగారు ఎక్కువగా టైగర్స్ ఎక్కడ ఉంటాయి శ్రీశైలంలో అని. టైగర్స్ ఎక్కడ ఉండవండి, ఇక్కడే మనకి దగ్గరలోనే రోడ్ సైడే కనిపిస్తాయి. ఆ ప్లేస్లు ఎలా ఉంటాయో మీకు ఇప్పుడు చూపిస్తాను ఈ వీడియోలో వచ్చేసరికి. ఇదిగోండి ఇక్కడ లోన్లీగా ఆవులు ఉన్నాయి చూసారా. ఈ వెదురు బొంగులు, కర్రలు మొత్తం కూడా రోడ్డుకి అటువైపు ఇటువైపు కంచెలు కట్టి జంతువులు ఎక్కువగా ఇక్కడ రోడ్డు క్రాస్ చేస్తూ ఉంటాయి. ఆ జంతువులు రోడ్డు మీదకి రాకుండా మళ్ళీ ఇటువైపు జనం మళ్ళీ అటు సైడ్ వెళ్ళకుండా ఏంటంటే అవి మొత్తం సైడ్కి అలా కట్టడం జరిగింది. ఇలాంటి ప్లేసులు మొత్తం కూడా 3 అయితే ఉన్నాయి, అవన్నీ చూపిస్తాను. మనకి దారిలో కొన్ని గిరిజన గ్రామాలు అయితే కనిపిస్తాయని చెప్పా కదా, ట్రైబల్స్. వీళ్ళు ఎన్నో సంవత్సరాల నుంచి అయితే ఇక్కడే ఉన్నారు. ఇక్కడ ఒక పెద్ద స్కూల్ కూడా ఉంది. ఈ స్కూల్ చూసి అయితే నేనైతే ఆశ్చర్యపోయా. దీని పేరు వచ్చేసరికి చింతల అంటారు, ఈ విలేజ్ పేరు. మీరు ఎప్పుడైనా శ్రీశైలం వెళ్తే మీకు రోడ్ సైడే కనిపిస్తుంది. ఊరు కూడా చాలా పెద్దది. కాకపోతే ఎక్కువగా ఇదిగోండి ఈ అడవిలో దొరికే వస్తువులు ఏవైతే ఉంటాయో, తటికెలు, కర్రలు, ఈ మట్టితో వాటితో కట్టుకున్న ఇల్లు అన్నీ కూడా చూడండి. వీళ్ళు రాత్రి అయితే ఎలా ఉంటారో కానీ తలుచుకుంటేనే భయం వేస్తుంది. అంత డేర్గా ఉండాలి ఇక్కడ వచ్చేసరికి. ఎందుకంటే ఇటు నుంచి ఏమొస్తుందో తెలియదు. మొత్తం ఎటు చూసినా కానీ కొన్ని వందల కిలోమీటర్ల దాకా అంతా కూడా అడవే, ఫారెస్టే ఉంది. ఇంకా వీళ్ళు ఇక్కడే ఉంటారు. స్కూల్స్ అన్నీ కూడా వాళ్ళకి ఇక్కడే ఉన్నాయి అవైలబుల్గా. ఇంకేదన్నా కొనుక్కోవాలి అనుకుంటే సిటీకి వెళ్ళాల్సిందే. ఇంకా రాత్రిపూట అయితే ఎవరింట్లో వాళ్ళు తలుపులు వేసుకొని జాగ్రత్తగా కొనుక్కుంటారు కూడా. ఇలాంటి విలేజెస్ మొత్తం ఇంకో 2 అయితే ఉన్నాయి, అవి కూడా చూపిస్తాయి ఈ వీడియోలో మీకు. చాలా బాగుంటాయి. ఇదిగోండి తర్వాత విలేజ్ ఇది. ఇక్కడైతే మరి కొన్ని ఉన్నాయి, అది కూడా చూడండి. అన్నీ కూడా పూరి గుడిసెలు. ప్రతి గుడిసెకి చుట్టూ కంచె కూడా వేసుకున్నారు, అంటే జంతువులు ఏం రాకుండా. ఇక్కడ నుంచి వేరే అడవి అయితే స్టార్ట్ అయిపోయింది. ఇక్కడ జంతువులు ఎక్కువగా ఉంటాయి చూడండి. ఇదంతా కూడా చాలా విశాలంగా ఉంది ప్లేస్ మొత్తం కూడా. ఇక్కడ కూడా కర్రలు అటువైపు ఇటువైపు కట్టారు. అడవి అయితే ప్రస్తుతానికి ఎండిపోయింది. ఎండాకాలం వచ్చాం కదా, సమ్మర్లో మనం. వర్షాలు పడే టైంకి అయితే ఇంకా ఫుల్గా ఉంటుంది. మొత్తం గ్రీనరీ కానివ్వండి, జంతువులు రోడ్డు సైడ్ కనిపించడం వర్షాకాలంలోనే ఉంటుంది, వేసవి టైంలో, ఆ టైంలో. ఓకే,
ఈ టైంలో అయితే చాలా తక్కువ. ఇంకా ఇప్పుడు మీరు చూస్తున్నదే లాస్ట్ విలేజ్. ఈ విలేజ్ దాటామంటే ఇంకా మొత్తం కూడా ఫారెస్ట్ ఎక్కువ అవుతుంది, థిక్ ఫారెస్ట్ వస్తుంది అనమాట. అంటే మొత్తం కూడా చాలా క్లోజ్గా ఉంటుంది. ఇంకా మళ్ళీ ఎన్నో కిలోమీటర్లు అంటే ఒక 20 కిలోమీటర్స్ వెళ్ళిన తర్వాత మళ్ళీ ఇంకో చిన్న విలేజ్ అడవుల మధ్యలో ఉంటుంది. అదైతే సూపర్గా ఉంటుంది, లోయలో కింద. దాన్ని చూపిస్తాను. మీరు ఏదైనా కొనాలి తీసుకోవాలంటే ఇంక ఇక్కడే, ఇదే లాస్ట్ విలేజ్, గుర్తుపెట్టుకోండి. ఇంకెంతకు మించి ఏం దొరకవు వస్తువులు మనకి, ఏదైనా మనం తెచ్చుకోవాల్సిందే సిటీ నుంచి. గాయస్ ఇదే థిక్ ఫారెస్ట్ అంటారు, టైగర్ జోన్ అంటారు. శ్రీశైలంలో టైగర్స్ ఎక్కువగా కనిపించేది అందరికీ ఇక్కడే. చూడండి రోడ్డు అయితే ఎలా ఉంటుందో. ఎక్కువ మంది అడిగే డౌట్ ఏంటంటే ఈ టైంలో బండి ఆగిపోతే వెహికల్ ఏదైనా ఏం చేయాలంటారు. అక్కడ చాలా వెహికల్స్ తిరుగుతూ ఉంటాయి. హెల్ప్ లైన్ నెంబర్ ఫోన్ చేస్తే వాళ్ళే వస్తారు, ఇబ్బంది లేదు. గాయస్ మీరైతే బండి వెహికల్ ఆగిపోయినా కానీ మీరు ఫొటోస్ కోసం అని పక్కకి అడవిలోకి మాత్రం వెళ్ళొద్దు. ఏదైనా రోడ్డు మీదే ఉండాలి. రోడ్డు దిగేసి కొంచెం అడవిలో కొంచెం దూరం వెళ్ళినా కానీ మీ మీద ఏదో ఒక యానిమల్ అటాక్ అయితే చేస్తుంది. సో చాలా అంటే చాలా జాగ్రత్తగా ఉండాలి. ఇది మొత్తం కూడా ఒక 5 కిలోమీటర్స్ ఇలాగే టైగర్ జోన్ ఒక 5 కిలోమీటర్స్ ఇలాగే ఉంటుంది. మీకు ఇక్కడ ఇదిగోండి ఒక సఫారీ, జంగిల్ సఫారీ అని కూడా ఒక ఆఫీస్ లాంటిది, చూడండి ఎట్లా ఉందో. ఇక్కడ సఫారీకి తీసుకెళ్తారు, దాని డీటెయిల్స్ కూడా మీకు ఇక్కడ చూపిస్తారు. చూడండి జంగిల్ సఫారీ అని ఉంది శ్రీశైలంలో. ఖచ్చితంగా టైగర్స్ అయితే కనిపిస్తాయి. మీరు ఎవరైనా టైగర్ చూడాలనుకుంటే ఈ జంగిల్ సఫారీకి అయితే వెళ్ళండి. 9 to 4 దాకా అయితే ఉంటుంది మార్నింగ్ టైము, ఈవినింగ్ దాకా. 2400 అయితే తీసుకుంటారు. మరి పర్సన్కో 6 మెంబర్స్కి ఒక వెహికల్ మొత్తానికి కలిపి అయితే తెలియదు. తర్వాత నేను డీటెయిల్స్ కనుక్కొని దాని గురించి ఒక ఫుల్ వీడియో అయితే చేస్తాను. చూడండి ఎలా ఉందో. ఇదే టైగర్ జోన్. చాలా అంటే చాలా సేఫ్గా ఉండాలి. అడవిలోకి మాత్రం ఎట్టి పరిస్థితుల్లోనూ వెళ్ళొద్దు. కారు మాత్రం దిగొద్దు, బండి మాత్రం. ఓకే, రోడ్డు మీదే ఉండండి. చూడండి ఎలా ఉంది, ఎంత భయంకరంగా ఉంది ప్లేస్. గాయస్ నేను దారిలో వెళ్తున్నప్పుడు నాకు రోడ్డు మీద ఒక స్వామీజీ లాగా ఒక అతనైతే కనిపించాడు. మరి అతను తెలివైన వాడో పిచ్చివాడో అయితే అర్థం కాలేదు, మీరే కామెంట్ చేయండి. అతను శ్రీశైలం దగ్గర నుంచి ఇప్పటికే 30 కిలోమీటర్లు ఇలా నడుచుకుంటూ ఆ వస్తువులు మొత్తం లాక్కుంటూ అయితే వెళ్తున్నారు. అక్కడి నుంచి కొంచెం ముందుకు రాగానే ఇదే లాస్ట్ విలేజ్, లోయలో ఉంటుందని చెప్పా కదా, కొండల మధ్యలో ఒక 20 కిలోమీటర్స్ దట్టమైన అడవిలోకి వెళ్ళిన తర్వాత మనకి ఈ విలేజ్ అయితే కనిపిస్తుంది. ఈ విలేజ్లో కూడా జనం చాలా మంది అయితే స్టే చేస్తున్నారు. ఇక్కడ ఒక చిన్న స్కూల్ కూడా ఉంది. అక్కడ పిల్లలు చూడండి ఎంతమంది ఉన్నారు, దగ్గర దగ్గర ఒక 50 మంది చిన్న చిన్న పిల్లలు కూడా ఉన్నారు. సో ఇది విలేజ్, పర్లేదు, బాగుంది. మరి ఇంకా వీళ్ళు ఏదైనా అవసరమైతే సిటీ దాకా ఎలా వెళ్తారో నాకైతే అస్సలు అర్థం కాలేదు. అసలు ఇక్కడ ఎలా ఉంటున్నారు, వాళ్ళ ఫెసిలిటీస్ ఎలా ఉన్నాయి, ఏం లేవు. జస్ట్ ఉంటున్నారంటే ఉంటున్నారు అంతే. ఇంకా గాయస్ మొత్తానికైతే శ్రీశైలం అయితే వచ్చేసాం. 45 కిలోమీటర్లు అయితే వచ్చాం ఇప్పటికే మనం. ఇక శ్రీశైలంలో చూడాల్సిన ప్రదేశాలు, అసలు ఈరోజు నేను ఫస్ట్ డే ఏం చేశాను అనేది మీకు చెప్తాను. మనం దారిలో వెళ్తున్నప్పుడు శ్రీశైల శిఖరం అయితే మనకి స్టార్టింగ్ ఫస్ట్ ప్లేస్ అయితే వస్తుంది. సో మీరు అక్కడ బండి పార్క్ చేసుకొని పైకి స్ట్రైట్గా వెళ్ళిపోండి. శ్రీశైల శిఖరం చాలా అంటే చాలా ఫేమస్, ప్రతి ఒక్కళ్ళు చూడాల్సిన ప్లేస్ ఇది వచ్చేసరికి. ఇక్కడ ఏముంటుందంటే ఒక నంది ఉంటుంది, ఒక పెద్ద రాయి మీద నంది, చిన్న నంది ఉంటుంది. ఆ నంది కొమ్ముల మధ్యలో నుంచి మనం శ్రీశైలంలో ఉన్న గోపురాన్ని కనుక చూస్తే మనకి పునర్జన్మ అనేది ఉండదు అంటారు. సో ఇక్కడ టికెట్ ఇస్తారు. టికెట్ వచ్చేసరికి ఈచ్ వన్ 10 రూపీస్ తీసుకుంటారు అంతే. లోపల శిఖరేశ్వర స్వామి దేవాలయం ఇక్కడ లోపల ఉంటుంది. సో మీరు వెళ్తే వెళ్ళండి, లేకపోతే ఇంకా డైరెక్ట్గా పైకి వెళ్ళండి. పైకి వెళ్తే అక్కడే మీకు ఆ నంది విగ్రహం అయితే ఉంటుంది. ఖచ్చితంగా గోపురం కనుక మీకు కనుక కనిపించిందంటే మీకైతే నెక్స్ట్ పునర్జన్మ అనేది ఉండదు. గాయస్ అయితే ఇక్కడ ఎప్పుడు చాలా మంది పబ్లిక్ అయితే ఉంటుంది. ఇంకోటి ఏంటంటే మనం ఆ శ్రీశైలాన్ని మొత్తాన్ని ఎంత హైట్ నుంచి చూడాలంటే, అసలు శ్రీశైలం మొత్తం మీద హైట్ ఉన్న కొండ ఏదైనా ఉందంటే అది శ్రీశైల శిఖరమే. దగ్గర దగ్గర 2350 అడుగుల ఎత్తులో అయితే ఉంటుంది. మొత్తం టాప్ ఇదే. ఇంకా గాయస్ ఇక్కడ మనకి బైనాక్యులర్ కూడా ఉంటుంది. దానిలో చూస్తే మీకు గుడి మొత్తం చాలా దగ్గరగా క్లోజ్గా అయితే కనిపిస్తుంది. అది వచ్చేసరికి ఈచ్ వన్ 5 రూపీస్ తీసుకుంటారు అంతే. మీకు తర్వాత చూపిస్తాను. ఒకసారి లొకేషన్ మొత్తం చూడండి, ఎంజాయ్ చేయండి. సూపర్ అంటే సూపర్గా ఉంటుంది. మీ లైఫ్లో ఎప్పుడు చూసి ఉండరు. गोल्डन 4 में का दे दो
ఈ డబ్బు ఉందా సెకండ్ డబ్బు ఈ డబ్బు ఉందా 2 3 4 శుక్రాలు పాపం చాలా మందికి గోపురం కనబడక చాలా ఇబ్బంది అయితే పడుతున్నారు. సో ఇప్పుడు మన టైం గోపురం వచ్చేసరికి నాకైతే క్లియర్గా కనిపించింది. చాలా దగ్గర నుంచి చూసినట్లే ఉంది ఫీలింగ్ కూడా, అంత బాగా కనిపించింది. ఎందుకంటే మనకి చూపు కొంచెం షార్ప్గా ఉంటుంది కదా, పెద్దవాళ్ళకి ఏంటంటే మసకగా ఉంటుంది. అది దగ్గర దగ్గర ఒక 20 కిలోమీటర్స్ 15 కిలోమీటర్ల దూరం దాకా ఉంటుంది. మనం చాలా జాగ్రత్తగా గమనిస్తేనే అంత పెద్ద గోపురం కనిపించేది. తర్వాత మనకి ఇక్కడ బైనాక్యులర్ ఉంటుంది. ఇంకా ఎవరికైనా అక్కడ కనిపించకపోతే ఇక్కడ బైనాక్యులర్లో చూస్తారు. ఇక్కడ నుంచి అయితే చాలా అంటే చాలా ఈజీగా కనిపిస్తుంది చూడండి. కానీ ఏదైనా నంది దగ్గర నుంచి, నంది కొమ్ముల మధ్య నుంచి చూస్తేనే మనకి పునర్జన్మ అనేది ఉండదు. ఓకే, కొంచెం ముందుకి ఒక 2 కిలోమీటర్స్ రాగానే మనకి పెద్ద నంది విగ్రహం అయితే వెల్కమ్ చెప్తుంది. ఇదిగోండి, ఇంకా మనకి అన్ని ఇంకా శ్రీశైలం చూడవలసిన ప్రదేశాలు ఎక్కువగా మనకి ఈ దారిలోనే ఉంటాయి. సో మీకు ఇంకా చుట్టుపక్కల ఉన్న ప్లేసులు కూడా చూపిస్తాను. మీరు మన సబ్స్క్రైబ్ చేసుకుని మన ఛానల్ని ఫాలో అవుతూ ఉంటే కొంచెం ముందుకు రాగానే మనకి హైదరాబాద్ నుంచి వచ్చే వెహికల్స్ మొత్తం ఇటువైపు నుంచి వస్తాయి. ఈగలపేంట, దోమలపేంట, శ్రీశైలం డ్యామ్ మీద నుంచి ఇలా వస్తారు. మనకేంటంటే డోర్నల్ నుంచి శ్రీశైలం దాకా ఒకటే స్ట్రైట్ రోడ్, ఘాట్ రోడ్. ఇంకా ఇక్కడ చూడండి ఎంతమంది పని చేసుకోవడానికి ఒళ్ళు బరువయ్యి వచ్చే కార్లు అన్నీ ఆపి డబ్బులు వసూలు చేస్తున్నారు. అసలు కారులో మీరు ఎవరైనా వెళ్ళినప్పుడు ₹1 కూడా ఇవ్వద్దు. వాళ్ళందరూ బాగానే ఉన్నారు, పని చేసుకోగలరు, కానీ ఒళ్ళు బద్ధకం అంతే. మరి అలా డబ్బులు అడగడం అనేది ఎంతవరకు రైట్ రాంగ్ అనేది మీరైతే కామెంట్ చేయండి. ఇప్పుడు మీరు చూస్తున్నది పాలధార, పంచదార. శ్రీశైల శిఖరం దాటి కొంచెం ముందుకు వచ్చిన తర్వాత మీకు రైట్ సైడ్లోనేమో పాలధార, పంచదార అనే ఒక ప్లేస్ అయితే ఉంటుంది. లెఫ్ట్ సైడ్లో వచ్చేసరికి హటకేశ్వరం, లలితాదేవి పీఠం అయితే ఉంటాయి. ఈ ప్లేస్లో మొత్తం ఇక్కడే చూడాలి. చూడండి, ఇక్కడ మీకు ప్రతిదీ బోర్డు పెట్టి యారో మార్క్ అయితే వేసే ఉంటుంది. ఇంకా అంతెందుకు, పబ్లిక్ మొత్తం భక్తులందరూ వెళ్తానే ఉంటారు, వస్తూనే ఉంటారు. వాళ్ళని చూసి మీరు కూడా ఫాలో అయిపోవచ్చు ఆటోమేటిక్గా. ఇక్కడ స్టార్టింగ్లో మీకు ఆది శంకరాచార్యుల వారి విగ్రహం కూడా కనిపిస్తుంది. ఎందుకు ఉందంటే ఆయన ఇక్కడ తపస్సు చేశారు. ఆయన ఏంటంటే తపస్సు చేసినప్పుడు ఇక్కడ ఆయనకు సంబంధించిన కొన్ని పాదాలు కూడా గుర్తులైతే ఇక్కడ మీరు చూడొచ్చు. పక్కన శారదాదేవి గారి విగ్రహం కూడా ఉంటుంది లోపల. ఇక్కడ మొత్తం 160 మెట్లు అయితే కిందకి దిగి మనమైతే వెళ్ళాలి. ఇక్కడ శ్రీశైలం దగ్గర నుంచి 4 కిలోమీటర్లు అయితే ఉంటుంది. ఇది వచ్చేసరికి మనం వెళ్ళే దారిలోనే ఉంటుంది. చాలా కిందకి 160 మెట్లు అంటే ఒక చిన్న లోయలాగా ఉంటుంది. ఇక్కడ వాటర్ వచ్చేసరికి ఎలా ఉంటాయి అంటే స్వీట్గా ఉంటాయి. రెండు తేడా ఉంది. ఇదిగోండి, ఆయనే ఆది శంకరాచార్యులు వారు, పక్కన శారదాదేవి గారి ఫోటో కూడా ఉంటుంది. లోపల ఉన్నాయి. ప్రజెంట్ అయితే గుడి లాక్ చేసి ఉంది. చూశారు కదా. మీకు ఇక్కడ చరిత్ర కావాలంటే మీకు బోర్డు కూడా ఉంటుంది, ఒకసారి చదవండి. ఇదిగోండి, పరమేశ్వరుని పాలభాగం నుండి వెలువడిన పాలధార మరియు పంచముఖాల నుండి వెలువడిన పంచదార, ఈ 2 ప్రవాహాలు స్వామివారి దగ్గర నుంచి అయితే వస్తున్నాయి. రెండు డిఫరెంట్ టేస్ట్లు, కానీ ఒకే రాయిలో నుంచి వస్తున్నాయి. ఎక్కడి నుంచి వస్తున్నాయి చెప్పే కదా, శివుడి దగ్గర నుంచి అయితే వస్తున్నాయి. అదిగోండి, అటువైపు ఒక దార, ఇటువైపు ఒక దార. దీన్ని పాలధార అంటారు, అటువైపు ఉన్నదాన్ని పంచదార అంటారు. ఈ వాటర్ తాగి ఆ వాటర్ తాగితే తేడా తెలుస్తుంది అని ఇక్కడ నమ్మకం. చూడండి, చరిత్ర కూడా అదే చెప్తా ఉంది. సరే, ఇప్పుడు నేనైతే దాన్ని టెస్ట్ చేద్దాం అనుకుంటున్నా. వెళ్ళాను, ముందు పాలధార అయితే టెస్ట్ చేస్తున్నా. అసలు టేస్ట్ ఎలా ఉందని చూద్దాం అనుకుంటున్నా. టేస్ట్ వచ్చేసరికి గాయస్ చాలా అంటే చాలా బాగున్నాయి. అంటే ఒక నార్మల్ వాటర్ తాగినప్పుడు మనకి ఏ ఫీలింగ్ అయితే వస్తాయో టెంపుల్ దగ్గర స్వచ్ఛమైన వాటర్ అలాగే ఉన్నాయి. పాలధార వచ్చేసరికి తెల్లగా నీట్గా ఉన్నాయి. సరే, ఇప్పుడు పంచదార, ఇది మరి చాలా టేస్టీగా ఉండాలి కదా, తీయగా ఉండాలి కదా. చూస్తున్నాను, కొంచెం అంటే మరీ తీయగా లేవు, కొంచెం అంతే. ఓకే, సరే. మనకి ఆపోజిట్లో హటకేశ్వరం అని ఒకటైతే ఉంది. ఇక్కడ హటకేశ్వరం అంటే ఏంటంటే కొండ పెంకులు శివలింగంగా స్వామివారు అయితే ఇక్కడ వెలిశారు. ఆ ప్లేస్ ఉంది. తర్వాత పిల్లలు పుట్టకపోతే ఒక చెట్టుకు ముడుపు కడితే పిల్లలు పుడతారంట, అదొకటి ఉంది. ఇదిగోండి, హటకేశ్వరం శివభక్తుడైన కుమ్మరి కేశప్పకు ఒక పెంకులో బంగారు శివలింగంగా ప్రత్యక్షమయ్యి అనుగ్రహించడం అయితే జరిగింది స్వామివారు. అందుకే దీన్ని హటకేశ్వరం అంటారు. హటక అంటే కొండ పెంకేమో అని నేను అనుకుంటున్నాను. ఇదిగోండి, చూడండి టెంపుల్ ఎలా ఉందో. టెంపుల్ ఇక్కడ కూడా సామాన్యంగా అయితే కెమెరాలు, వీడియోలు ఏది అలో చేయరు. గుడి బయట నుంచే తీసుకోవాలి. నేను అంత క్లియర్గా చూపిస్తాను లేదా ట్రై చేస్తా చివరిదాకా. ఇదే టెంపుల్ వచ్చేసరికి లోపలే స్వామివారు అయితే ఉంటారు. పాలధార, పంచదార విగ్రహాలకి ఆపోజిట్లోనే ఉంటుంది. మీరు ఇక్కడిక్కడే 4-5 ప్లేస్లు అయితే చూడొచ్చు. ఇంక ఇవన్నీ చూసుకొని డైరెక్ట్గా సాక్షి గణపతి టెంపుల్ దగ్గరికి అయితే వెళ్ళిపోదాం. ఓకే, హటకేశ్వరం అయితే ఇదే గాయస్. చాలా బాగుంటుంది ప్లేసు. అన్నీ కూడా అడవిలోనే ఉంటాయి. దట్టమైన అడవి ప్రాంతంలో పెద్ద పెద్ద చెట్ల కింద మనకి తిరుపతిలో ఎలాగైతే ఉంటాయో ప్లేసులు అన్నీ కూడా మనకి ఇక్కడ కూడా అలాగే ఉంటాయి, శ్రీశైలంలో కూడా. తర్వాత హటకేశ్వరం టెంపుల్ ఆపోజిట్లో ఇదిగోండి సంతాన ఫల వృక్షము. ఇవి మొత్తం కూడా 3 చెట్లు కలిసి ఉన్నాయి.
ఒకటి కాదు, రెండు కాదు, చూడడానికి ఒక చెట్టులాగే ఉంటుంది, కానీ మొత్తం 3 చెట్లు కలిసి ఉన్నది ఒక చెట్టుగా ఉంది. ఈ చెట్టుకి ముడుపు కట్టామంటే మీకు పిల్లలు పుట్టడం కన్ఫామ్, ఖచ్చితంగా పుడతారనేది అయితే ఇక్కడైతే చరిత్ర అయితే చెప్తుంది. అందుకే అన్ని ముడుపులు ఉన్నాయి ఇక్కడ వచ్చేసరికి. గాయస్, అక్కడి నుంచి కొంచెం ముందుకు రాగానే మీకు లలితాదేవి పీఠం అయితే మీకు ఇక్కడ టెంపుల్ కనిపిస్తుంది. ఆర్చి హటకేశ్వరానికి ముందే ఉంటుంది. అదిగోండి హటకేశ్వరం, దానికి ఆపోజిట్లోనే లలితాదేవి పీఠం. ఇక్కడ లోపల మీకు కొన్ని సత్రాలు ఉంటాయి. ఇదిగోండి టెంపుల్ పీఠం, అమ్మవారి పీఠం అయితే ఉంటుంది. అసలైన శక్తి పీఠం మాత్రం కాదు, మామూలు పీఠం అంటారు దీన్ని వచ్చేసరికి. లోపల ఎక్కడో ఉంటుంది చూడండి. ఇక్కడ ఆశ్రమాలు మొత్తం అందరూ వీళ్ళే స్వామీజీలు మెడిటేషన్ చేసుకుంటూ ఉంటారు. ఇక్కడే స్టే చేస్తారు కూడా. అందరూ వచ్చిన భక్తులు ఎక్కువగా ఇక్కడ నిద్ర చేయడానికి ట్రై చేస్తూ ఉంటారనమాట. సో ఏదైనా మనం ఒక ప్లేస్కి వెళ్ళామంటే కొంచెం ఇన్ఫర్మేషన్ అయితే తెలుసుకోవాలి కదా, అందుకే చెప్తున్నాను మీకు. అమ్మవారి పీఠం వచ్చేసరికి లోపల ఉంటుంది అమ్మవారి విగ్రహం కూడా. కాకపోతే మనకి కెమెరా ఎలో లేదు, అందుకే నేను ఇక్కడే బయట నుంచే మీకైతే చూపిస్తున్నాను. అక్కడ నుంచి మెయిన్ రోడ్ ఎక్కామంటే జస్ట్ 1 కిలోమీటర్ దూరంలోనే మీకు అందరూ ఎప్పుడూ చెప్పే సాక్షి గణపతి దేవాలయం. చాలా అంటే చాలా ఫేమస్. శ్రీశైలం వచ్చిన ప్రతి ఒక్కళ్ళు సాక్షి గణపతి ఆలయానికి కూడా వెళ్ళి అక్కడ మన పేరైతే నోట్ చేయించుకోవాలి. అప్పుడే మనకి కైలాసంలోకి ఎలో అయితే చేస్తారు. మనం శ్రీశైలం వచ్చినప్పుడు కైలాసంలోకి ప్రవేశించడానికి అనుమతి వచ్చినట్టు అనమాట. అది కూడా సాక్షి గణపతి దగ్గరికి వెళ్ళి మనం చెప్పాలి, మేము శ్రీశైలం వచ్చాము, స్వామివారిని దర్శించుకున్నామని చెప్పాలి. కాకపోతే అలా చెప్పేది ఇప్పుడు కాదు, మనం రిటర్న్లో వెళ్ళేటప్పుడు స్వామివారి టెంపుల్ దగ్గరికి వెళ్ళి స్వామివారిని శివుడిని దర్శించుకొని అంతా శ్రీశైలం మొత్తం పూర్తి చేసుకుని వెళ్ళేటప్పుడు అప్పుడు సాక్షి గణపతిని కలిసి వెళ్ళాలి. ఓకే, ఇక్కడ నుంచి మనకి శ్రీశైలం అసలు విలేజ్ మొత్తం స్టార్ట్ అవుతుంది. అసలైన టెంపుల్, విలేజ్ కానివ్వండి, చూడాల్సిన ప్లేసులు అన్నీ ఇక్కడ నుంచే స్టార్ట్ అవుతాయి. ఇప్పుడు దాకా మీరు చూసింది జస్ట్ దారిలో మనకు కనిపించే చిన్న చిన్న టెంపుల్స్ అంతే. అసలైన ప్లేసులు ఇక్కడే ఉంటాయి. ఇంకా మీరు పర్సు నిండా డబ్బులు పెట్టుకుని అయితే రావాలి. ఏటీఎం కార్డు మొత్తం డబ్బులు అయితే ఉండాలి. ఎందుకంటే శ్రీశైలం చాలా ఖర్చు అవుతూ ఉంటుంది. మొత్తం కూడా ఏది చూసినా కానీ ఏది కొన్నా కానీ హై కాస్ట్, ఏదైనా హై కాస్ట్లోనే ఉంటాయి. ఫ్రెండ్స్, శ్రీశైలం వచ్చిన వాళ్ళు ప్రతి ఒక్కటి గుర్తుపెట్టుకోండి. శ్రీశైలంలో చూడవలసిన ప్రదేశాలు మొత్తం కూడా ఇక 1 by 1 మన ఛానల్ అయితే వస్తూనే ఉంటాయి. ప్రజెంట్ ఏంటంటే శ్రీశైలం వెళ్ళగానే ప్రతి ఒక్కరికి వచ్చే డౌట్ రూమ్ ఎక్కడ తీసుకోవాలి, ఎక్కడ స్టే చేయాలి, తక్కువ కాస్ట్లో ఎక్కడ ఉంటాయి, హై కాస్ట్లో ఎక్కడ ఉంటాయి, చుట్టుపక్కల ఉన్న ప్లేసులు ఏంటి, దూరంగా ఉన్న ప్లేసులు ఏంటి, వాటికి టికెట్లు ఎక్కడ తీసుకోవాలి, ఇలా మొత్తం ఇన్ఫర్మేషన్తో సహా ఎక్కడెక్కడ ఏ ప్లేసులు ఉన్నాయి ఒక్కడ కూడా వదిలిపెట్టకుండా అన్ని వీడియోలు తీస్తాను. గుర్తుపెట్టుకోండి, మీరు చేయాల్సిందల్లా ఒకటే, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయాలి. ప్రతి వీడియోకి లైక్ చేయండి. శ్రీశైలం వెళ్తున్న వాళ్ళు ఎవరైనా ఉంటే మీ బంధువులు మన వీడియోస్ షేర్ చేయండి. వాళ్ళకంటూ ఒక ఫుల్ క్లారిటీ అయితే వస్తుంది. సో ఇప్పుడు మాకు సంబంధించిన రూములు అంటే ఇక్కడ రూములు గుడికి సంబంధించినవి కొన్ని ఉంటాయి. తర్వాత కులాల వారీగా, క్యాస్ట్ల వారీగా కొన్ని ఉంటాయి. గుడికి సంబంధించిన రూమ్స్ కంటే కులాల వారీగా పెట్టిన రూమ్సే చాలా తక్కువ కాస్ట్లో అయితే దొరుకుతాయి. చాలా అంటే చాలా తక్కువ. అన్ని కులాల వాళ్ళకి, అన్ని మతాల వాళ్ళకి ఇక్కడైతే రూమ్స్ అయితే అవైలబుల్గా ఉంటాయి. దాని గురించి మీకు సపరేట్ వీడియో చేస్తాను. నెక్స్ట్ వీడియో అయితే అదే వస్తుంది. అవన్నీ ఎక్కడ ఉంటాయంటే పాతాళ గంగ దగ్గర ఉంటాయి. సో నా తర్వాత ఏంటంటే స్వామివారిని దర్శించుకునే ముందు ఖచ్చితంగా పాతాళ గంగలో స్నానం చేసే వెళ్ళాలి. సో ఆ పాతాళ గంగ కానివ్వండి, రూమ్స్ కానివ్వండి, ప్లేసులు కానివ్వండి, A to Z ఇన్ఫర్మేషన్ మన ఛానల్లో వస్తుంది. ఓకే, అందుకే కొత్త వాళ్ళు చూస్తుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన ఉన్న బెల్ ఐకాన్ ఆన్లో పెట్టుకోండి. వీడియోకి లైక్ చేయండి. ఇంకొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. మీ విక్రమ్ విహారీ.